హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ POA 1992 ఆచరణ కార్యక్రమం గురించి తెలుసుకుందాం. 1986 NPని అమలు చేసేందుకు 1992లో CABE అనేక మంది విద్యావేత్తలతో చర్చించి ఒక కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేస్తుంది. 1986 NP చేసిన విద్యా సిఫారసులు, జనార్దన్ రెడ్డి కమిటీ చేసిన సిఫారసులతో పాటుగా మరికొన్ని అంశాలను కూడా CABE అమలు చేస్తుంది. అంటే ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఎందుకంటే 1986 NEPని రూపొందించేందుకే. ఆల్రెడీ ఇది చేసినటువంటి సిఫారసులు సరైనవా లేదా దీని ఒకసారి పరిశీలించమని చేసినటువంటి కమిటీ ఏంటి? జనార్దన్ రెడ్డి కమిటీ కదా. ఈ జనార్దన్ రెడ్డి కమిటీతో పాటు ఈ 1992లో CABE ఏం చేసిందంటే చాలా మంది విద్యావేత్తలతోటి ఒక కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేస్తుంది. దానినే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఆచరణ కార్యక్రమం 1992 అనడం జరుగుతుంది. ఈ CABE ఈ కమిటీ ఏం చేసిందంటే ఆల్రెడీ జనార్దన్ రెడ్డి కమిటీ చేసిన సిఫారసులతో పాటుగా అదనంగా మరికొన్ని అంశాలను కూడా ఈ CABE అమలు చేస్తుంది. అవేంటో చూద్దాం. ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్లో ఏం చేశారంటే ఏం చేయాలని డిసైడ్ అయ్యారంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డు DEB, జిల్లా విద్యా బోర్డు అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డు అంటే షార్ట్ ఫామ్లో DEB, దీన్ని తెలుగులో జిల్లా విద్యా బోర్డు అంటారు. జిల్లా స్థాయిలో పాఠశాలను పర్యవేక్షించేందుకు మరియు పాఠశాలల సమస్యలను పరిష్కరించేందుకు DEBని ఏర్పాటు చేసి దానికి అధికారిగా CEOని నియమించారు. CEO ఎవరంటే చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. కాలక్రమేణా ఇదే DEOగా మారింది. DEO అంటే ఎవరు? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కదా. అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి DEOలు ఉండడం అయితే జరిగింది. సో ముందుగా ఉన్నటువంటి చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేది DEOగా మారడం జరిగింది. నెక్స్ట్ SABE అంటే జాతీయ స్థాయిలో CABE మాదిరిగా రాష్ట్ర స్థాయిలో SABE అంటే స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని అంటే రాష్ట్ర విద్యా సలహా మండలిని ఏర్పాటు చేశారు. అంతకుముందు CABE ఉండే కదా, దేశం మొత్తానికి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండేది. అలా ఓన్లీ ఒకటే కాకుండా ప్రతి రాష్ట్రానికి సపరేట్గా SABE ఉండాలనేది వీళ్ళ నిర్ణయం. దాని ప్రకారం SABEని ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ సంస్థలను, స్వచ్ఛంద సేవా సంస్థలని పాఠశాల నిర్వహణలో భాగస్వామ్యం చేయడం జరిగింది. పాఠశాలకు ఒక కమిటీని ఏర్పాటు చేసి వాటికి పాఠశాల సూక్ష్మ ప్రణాళిక తయారీ, అమలు మరియు బాధ్యతలను అప్పగించడం జరిగింది. దాన్ని SMC అంటారు. సో వీటి గురించి అయితే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నిటిని వాళ్ళు అమలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.